ఆటగాడు మన శేఖర్ భాష. శేఖర్ భాష ఒక్క విషయంలో చెప్తున్నా, శేఖర్ భాష ఎలిమినేషన్ అయితే హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ బాగుండాలి. అయితే ఐదర్ లేకపోతే నీ షో మొత్తం సర్వనాశనం అయిపోతుంది. నేను చెప్తున్నా, ఎక్స్పెషల్లీ బిగ్ బాస్కి నేను విన్నపిస్తున్నా, మీరు శేఖర్ భాషని ఎలిమినేట్ చేసే ఫలం అయితే ఈ నామినేషన్స్లో ఎలిమినేట్ చేసే ఫలం అయితే మంచి కంటెస్టెంట్. అది మనోడు అన్నాడు కదా రతిక, ఆ రతికనన్నా తీసిరండి, ఆ లావణ్యన రీతు చౌదరా. సర్లేరా బాబు, సర్లే ఆ రీతునంట పంపించండి బాబు, నా తలకాయ తినేందుకు వచ్చింది కానీ ఈ ఎక్స్పో. నాగార్జున యాంకరింగ్ గత సీజన్లో కంటే ఈ సీజన్లో చాలా నీరసంగా ఉంది పోయినసారి కంటే. నీరసంగా ఎందుకు ఉంటుందిలే, నువ్వు అనుకునేది వేరులే. నువ్వు అక్కడికి వెళ్ళిపోతున్నావు హైడ్రా కాడికి. హైడ్రా వద్దు నానా, హైడ్రా ఏకతో సమానం నాగార్జునకి, అర్థమైందా? ఆయనకున్న ఆస్తులు, ఆయనకున్న విలువలు, ఆయనకున్న హోస్టింగ్ స్కిల్స్, ఆయనకున్న సంపాదన ముందు హైడ్రా పెద్ద తీసేసింది ఏం పెద్ద మ్యాటర్ కాదు నాకు తెలిసినంత. ఆస్తి గురించి కాదు, పరువు ప్రేక్షకులకి. ఆయన జెన్యున్గానే లీగల్గానే వెళ్ళాడు బస్సు, అన్కన్వెన్షనల్ లీగల్గానే వాళ్ళ బాబు ఇచ్చిందే, అర్థమైందా? ఖచ్చితంగా అదే బయట నుంచి వచ్చింది ఏం కాదు. ఈ రోజున ఏదో హైదరాబాద్లో కబ్జా చేసామంటున్నారు, అది ఎంతవరకు నిజమో. కోర్టులో స్టే చేశారు కదా, మళ్ళీ ప్రభుత్వం మారుతుంది, ఆయన సెలవు ఆయనకు వస్తుంది, ఇందులో కంగారు పడతా ఏం లేదు. చూడాలి అన్లిమిటెడ్ ఏమొచ్చిందని చూడాలి. ఇప్పుడు దాకా అన్లిమిటెడే అంటున్నారు. అన్లిమిటెడ్ ఏం కనబడింది మీకు? కనబడింది ఏం చూసావు బ్రో? యష్మిన్ చూసావా లేకపోతే అదే అర్థమైందిలే, మణికంఠన్ చూసా.